కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు ప్రస్తుతం చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సంక్రాంతి 5 సంవత్సరాల తర్వాత చేసుకున్నట్టుగా ఉంది. ఎందుకంటే ప్రజలు ఎంతో ఆనందంగా ప్రతి గ్రామాలకి సిటీల నుంచి వెళ్తున్నారు. మొన్నటిదాకా ఈ 4 సంవత్సరాలు జగన్ పరిపాలనలో ఎవరు కూడా సంక్రాంతి సరిగ్గా చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కడైతే సంక్రాంతికి ఇంటికి వెళ్ళిపోతే ఇక్కడ ఎవరు ఆక్రమించుకుంటారు రౌడీలు అని చెప్పేసి భయపడేవాళ్ళు. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఎన్డీఏ గవర్నమెంట్తో స్వేచ్ఛ వచ్చింది. అందరూ కూడా ఎంతో ఆనందంగా చేసుకుంటున్నారు. ప్రజెంట్ ఏదైనా ఒకటి సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను పూడ్చుకునే టైం పడుతుంది. ఈరోజు రోడ్లంతా గందరగోళం చేశాడు గవర్నమెంటు. మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన మరుక్షణమే ఎక్కడెక్కడ రోడ్లు ఉన్నాయో దాన్ని సెమీ డెవలప్మెంట్ అంటే చిన్న చిన్న మరమ్మతులు చేపించి ఇమీడియట్గా రోడ్ని డెవలప్మెంట్ చేశాడు. జాబ్స్ అంటారా, ఆల్రెడీ జాబ్స్ ఎన్నో గవర్నమెంట్లో ఉన్న జాబుల్ని అవకతవకల్ని మన రీసెంట్గానే ఏపీ ఫైబర్ కానీ అన్ని డిపార్ట్మెంట్లో ఈ లొసుగులు మొత్తం కనుక్కొని మొత్తం పీకేశారు. జస్ట్ అప్కమింగ్ 1 or 2 monthsలో అవి మొత్తం కూడా రీఫిల్ అవుతాయి కంపల్సరీ. అంటే గతంలో గుడ్డి కంటే మెల్లని ఇప్పుడు రీసెంట్గా ఈ 6 నెలల్లో కొంచెం డెవలప్మెంట్ చేశారు. రాబోయే రోజుల్లో ఇంకా పూర్తి ప్రణాళికలతో రోడ్ని అటు కేంద్ర ప్రభుత్వము ఇటు లోకల్ గవర్నమెంటు ఎన్డీఏ కలిపి రోడ్లని ఎంతో ప్లానింగ్తో టెండర్లు కూడా రిలీజ్ చేసింది ఈరోజు. ఇప్పుడు మీకు ఈరోజు పేపర్ చూసినట్టయితే ఏపీసీఆర్డీఏ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషను ఇంటర్నల్ రోడ్ల గురించి కొన్ని వేల కోట్లు రిలీజ్ చేసింది ఈరోజు. మీరు గమనించాలి. అసలు వైసీపీ గవర్నమెంట్కి మాట్లాడే అధికారం లేదు అసలు. ఎందుకంటే వాళ్ళు గత 4 సంవత్సరాల్లో చేసిన పని ఏమీ లేదు. జస్ట్ వాళ్ళు సోషల్ మీడియాలో మనుషుల్ని అవకతవకలు చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం తప్పక వాళ్ళు ఫీల్డ్కి వచ్చి పనిచేసిన నాయకుడు ఒక్కరి పేరు చెప్పండి. ఫీల్డ్కి వచ్చి మేము పనిచేసాము ఈ పని చేసామని. ఆ ప్రభుత్వం అంతా కూడా ఒట్టి మోసం. చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచనలు కానీ అతని యొక్క ఫ్యూచర్ ప్లానింగ్ చాలా బాగుంటుంది. అది మనం అతను సీఎంగా ఉన్నప్పుడు చూసాము. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్కు రెవెన్యూ లోటుపాట్లని మన వాళ్ళు రెవెన్యూ విధానంలో కేంద్రం చెప్పింది ఒకటైతే వీళ్ళు సొంత ప్రయత్నాలు చేసి రైతుల మొత్తాన్ని ఏదో వాళ్ళ ల్యాండ్ మొత్తం డాక్యుమెంట్ లేని మొత్తం వీళ్ళు చేద్దామని చెప్పి ప్లాన్ చేశారు. చంద్రబాబు దాన్ని పారదేశంగా జియో ట్యాగింగ్ చేసి ప్రతిదీ కూడా ఆన్లైన్లో కీయడానికి ప్రణాళికలు జరుగుతున్నాయి రాబోయే రోజుల్లో. రోడ్లు చిన్నభిన్నం అయిపోయి లారీలు బోల్తాలు కొట్టి మోటార్ సైకిల్ యాక్సిడెంట్ కలిగి మనుషులు చచ్చారు. గుంటలు ఏర్పడ్డారు. ఆ గుంటలో 5 ఏళ్ళు వాళ్ళు పోల్చరా. ఇవాళ 6 మాసాలు వచ్చిన తర్వాత గుంటల గురించి చంద్రబాబు నాయుడు గారు కూర్చొని కేబినెట్ విస్తరణలో గ్రామీణ అభివృద్ధి ఎవరికి ఇచ్చారండి? గ్రామీణ అభివృద్ధిని పంపించారు. పవన్ కళ్యాణ్ గారిని పంపించారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని. ఇదిగో ఈ శాఖను తీసుకో, పట్టణాభివృద్ధి ఈ శాఖ నారాయణ గారు పట్టణాభివృద్ధి తీసుకోండి. రోడ్డు విషయం దాల్చమంటే ప్రతి గ్రామానికి ₹1,00,000 చొప్పున 3 కోట్లు 4 కోట్లు ఆయన ఉచితంగా ఇచ్చాడు పవన్ కళ్యాణ్కి. నా హృదయపూర్వకంగా వారికి నమస్కారం చేసి చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో ఇది జరిగింది. చాలా ఆనందమైన విషయం జరుగుతుందండి బాబు. నేను ఈ రోడ్లో వస్తున్నా, ఆ గుంటలు పోయినాయి అసలు లేవు. ఈ యనమల చందుల్లో పోయినాయి గుంటలు. ఇవాళ ఏ రోడ్లో తిరిగినా బ్రహ్మాండంగా అట్ట చేసే నాదుడు అండి. దాన్ని పూడ్చాడు నాదుడే లేడు. 6 నెలలు అంత అభివృద్ధి జరిగింది. మీరు వెళ్ళండి. ఇప్పుడు మీరు ఏ రోడ్డు తీసుకున్నా బందర్ రోడ్డు కానీ ఏలూరు రోడ్డు కానీ ఎక్కడ గుంతలు ఉన్నాయో, ఆ చేతనపాటకి వెళ్ళి రోడ్డుకి వెళ్ళి గుంటలు ఉన్నాయో, మొగరాజపురంకి వెళ్ళి గుంటలు ఉన్నాయో, కృష్ణలంకలో ఉండండి బ్రవరంపురం రాణిగారి తోటలో గుంటలు ఉన్నాయో చూడండి. వెళ్దారండి ఎక్కడికక్కడ. అసలు ఎవరైనా బాబు నేను సైకిల్ వేసుకొస్తే కింద పడ్డా, నేను మోటార్ సైకిల్ అయితే కింద పడ్డా, కారులో బాగానే ఉన్నా, గుంటలో లేచిపోతుంది కాబట్టి అది కూడా ఇబ్బంది జరిగింది. గతంలో మంచిగా అది అన్వేషణ లేదండి. ఆయన ఒక ముఖ్యమంత్రి గారి కొడుకు ఏదో వచ్చాడు చేశాడు కానీ ఆయన ప్రజల్లోకి రాలేదు. ప్రభుత్వం వచ్చి 5 నెలలు వెళ్ళి 6 నెలలు రన్ అవుతుంది. వీళ్ళు గత గవర్నమెంట్ 5 సంవత్సరాలు ఏం చేశారు? అప్పుడు మీ నోట్లో ఏం పెట్టుకున్నారు? మీరు ఏ మట్టిగడ్డ పెట్టుకున్నారని అడుగుతా ఉన్నా. 5 సంవత్సరాల్లో యువతను మీరు ఏం చేశారు? యువతను గంజాయికి అట్లాంటి చెడు మార్గాల్లోకి మీరు దారులు చూపించి వదిలేశారు. అట్లాంటి యువతని ఇవాళ గాడిలో పెట్టుకుంటూ ప్రభుత్వాన్ని గాడిలో పెట్టి మీరు కొన్ని లక్షల కోట్లు, దాదాపు 10 లక్షల కోట్లు అప్పు చేసి ఈ కూటమి ప్రభుత్వానికి అప్పు చెప్తే అప్పుల ఊబులోంచి బయటికి లాగి ఇవాళ సరైన గాడిలో పెడుతూ స్వయాన నరేంద్ర మోదీ గారే 2 లక్షల కోట్లు మన ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. దాదాపు 7 లక్షల పైచీలకు ఉద్యోగాలు అనేది ఏర్పరుస్తూ ఉన్నాం మేము. ఇవాళ ఇలాంటి యువతని మీరు మంచి దారుల్లో నడవాల్సిన యువతని ఎలాంటి మార్గాల్లో పంపించారో మీ వైసీపీ నాయకులు తెలియదా? మీ మంత్రులు తెలియదా? మీ మంత్రులు మీ నాయకులు ఎలాంటి బూత్ పురాణాలు మాట్లాడేవాళ్ళు, ఏ రూట్లో వెళ్ళేవాళ్ళు, రౌడీయిజం, గంజా వ్యాపారం, లేదంటే రైసు పేద ప్రజలకు చెందని రైస్ని ఏ రకంగా కుంభకోణాలు చేసి షిప్పుల్లో తరలించారో మీకు తెలియదా? మీకు ఇవాళ అందరూ కూడా ముక్కు మీద తెలియచుకునే విధంగా కూటమి ప్రభుత్వం అభివృద్ధి బాటలో పయనిస్తూ ఉంటే, ప్రజల నుంచి మంచి స్పందన వస్తూ ఉంటే మీ కళ్ళల్లో ఏం పెట్టుకున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎంత పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతూ ఉంది. ప్రతి రోడ్డు కానీ
వ్యవస్థని వ్యవస్థ మొత్తం కూడా వైసీపీ నాయకుల్లాగా వాళ్ళు కూడా మందబోరిపోతే వ్యవస్థని గాడిలో పెట్టడం జరుగుతూ ఉంది. అధికారులు గాడిలో పెడతా ఉన్నారు. అధికారులు కూడా ఇవాళ ఎంత చిత్రశుద్ధితో పనిచేస్తూ ఉన్నారు. మీకు తెలియదా? మీరు చెవుల్లోని కళ్ళలోనే పెట్టుకుని ఉంటే కనుక దయచేసి అది తీసి చూడండి అని చెప్పి, మీ పొరలు కమ్మేసింది అని చెప్పి నేను చెబుతా ఉన్నా మీకు. ఈ శ్యామల గారికి కానీ, వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల గారికి ప్రత్యేకంగా చెప్తా ఉన్నా. ఆమె ఏదో కోడిగుడ్డు సామెతలో చెప్తూ ఉంటుంది, అలాంటివి మానేసుకోండి అమ్మా. జబర్దస్త్ రోజా గారు కూడా చెప్తా ఉన్నా, మీకు జబర్దస్తులు లేవు, ఇటు రాజకీయంగా లేదు, మీరు ఎక్కడ ఉన్నారో కూడా మీకే తెలియట్లేదు. ఎక్కడి నుంచో వీడియోలు పెడతా ఉంటే ఎట్లమ్మా? ప్రజల్లోకి వచ్చి ప్రజలు నడిచి ప్రజల సమస్యలు చూసుకుని మీరు పెట్టండి. ప్రజల సమస్యల పట్ల స్వచ్ఛందంగా స్పందించి ఆ సమస్యని మా సమస్యగా భావించి వాళ్ళ పోరాటం విధి లేకుండా ప్రజలకి మేము అండగా ఉంటామని చెప్పి కూటమి ప్రభుత్వం తరఫున తెలియజేస్తా ఉన్నా.